హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి కత్తెరలు కానీ అలానే చాకులు అయితే ఉంటూ ఉంటాయి కదండి, మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇలా కత్తిరి చాకులు పొదును పోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నిమ్మబద్దలు అయితే ఉంటాయి కదండి, నిమ్మబద్ద మీద కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా రఫ్ చేసి రుద్దినట్లయితే షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి. సిల్లిం పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు చాకులు కానీ సిజర్లు కానీ అలానే ఉంటాయి. సో ఇలా చేయటం వల్ల చాకులు కానీ సిజర్లు కానీ తుప్పు పట్టకుండా ఉంటాయండి. టిప్ అయితే చక్కగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఫోర్క్ స్పూన్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఆనియన్స్ కట్ చేసుకోవాలంటే చాలా ఇసుగ్గా కష్టంగా ఉంటుంది కదండి. ఇలా ఫోర్క్ స్పూన్స్కి ఈ ఆనియన్ తగిలించేసి చక్కగా మనం ఇలాగా ఈ ఫేలర్తో ఎన్ని ఉల్లిపాయలైనా ఇలా కట్ చేసేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా ప్లాస్టిక్ గ్లాసు లాంటివి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలాంటి గ్లాసులు ఉంటే ఓకేనండి, లేకపోతే స్టీల్ గ్లాసులు అయినా తీసుకోవచ్చు. ఇలాంటి గ్లాసుల్లో మనం చక్కగా రైస్ని ఇలాగ నిండుగా నింపుకొని ఈ రైస్లో ఈ చాక్స్ని మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి చక్కగా షార్ప్నెస్ అనేది పెరుగుతాయండి. మనం ఈ రైస్లో చాకుల్ని ఇలా పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే, మనం అవసరానికి కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చాకులు పాడవకుండా చక్కగా ఉంటాయండి. తుప్పు పట్టకుండా సిల్లిం పట్టకుండా చక్కగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మనం అవసరానికి తీసుకుని వాడుకొని మళ్ళీ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు అవసరానికి మళ్ళీ తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చాకులు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు అలా ఉంటాయి. సిల్లిం పట్టకుండా తుప్పు పట్టకుండా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. అల్లం నేను ఈ బాక్స్లో పెట్టుకొని 20 days అవుతుందండి. చూడండి, అల్లం ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదండి. చక్కగా ఈ విధంగా మన వాటర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి అవసరానికి తీసుకుని వాడుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మనం 2 daysకి 3 daysకి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా చక్కగా మనకి అల్లం పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నెయిల్ పాలిష్లు పాడవకుండా ఎక్కువ రోజులు అలానే ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. నెయిల్ పాలిష్లు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చక్కగా పాడవకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. పెన్ని క్యాప్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఎక్కువగా పెన్ని క్యాప్స్ ఉన్నప్పుడు మనం ఇలా యూజ్ చేసుకోవచ్చండి. తీగ మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు బట్టల క్లిప్స్ ఒక్కొక్కసారి అవసరానికి దొరకనప్పుడు ఈ టిప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చండి. పెన్ని క్యాప్స్ని మనం ఇలాగ ఉపయోగించుకోవచ్చు. ఇలా బట్టలు ఆరేసుకున్నప్పుడు స్టిఫ్గా ఉంటాయండి. ఇవి చక్కగా పెట్టుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. మన బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి. ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. మనకు అవసరానికి లేనప్పుడు ఈ టిప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. పెన్ని క్యాప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. బట్టల క్లిప్స్ మనకు అవసరానికి లేనప్పుడు ఇలా పెన్ని క్యాప్స్ని యూజ్ చేసుకోవచ్చండి. మన బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి ఈ క్లిప్స్ అయితే. మన తీగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, గాలికి అటు ఇటు కదలకుండా స్టిఫ్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పచ్చడి చేసాలైతే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. పచ్చడి చేసేసుకున్న తర్వాత అదొక స్మెల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది కదండి. పచ్చడి స్మెల్లే వస్తూ ఉంటుంది. మనం దీంట్లో ఏది పెట్టుకున్నా కూడా ఆ స్మెల్ అనేది పోదు కదండి. ఆ స్మెల్ పోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. 100% వర్క్ అవుతుంది. ఒక బౌల్లో వాటర్ తీసుకొని న్యూస్ పేపర్ ఇలాగా తడుపుకొని మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి తడిపేసుకొని ఈ చేసాలో మనం ఇలా పెట్టేసుకొని 1 గంట పక్కన ఉంచుకున్నాం అనుకోండి, మనకి ఆ స్మెల్ అనేది త్వరగా రాదండి. చక్కగా ఆ స్మెల్, పచ్చడి స్మెల్ అనేది రాదండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దోశలు అయితే రోజు వేసుకుంటూ ఉంటాం కదండి. దోశల పెన్నం ఆ దోశలు అయిపోయిన తర్వాత అలా ఉంచుకుంటాం కదండి. ఆ దోశల పెన్నం అనేది చాలా వేడిగా ఉంటుందండి. మనం దోశలు వేసుకున్న తర్వాత ఆ హీట్కి మనం ఇలాగ కందిపప్పుని కానీ పెసరపప్పుని కానీ ఇలా వేయించుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం పప్పు వండుకునేటప్పుడు చక్కగా
వేయించుకుని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏ పప్పులైనా కూడా పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా వేయించుకోవటం వల్ల పప్పు కూడా మనకి పప్పు వండుకున్నప్పుడు గ్యాస్ ఫామ్ అవ్వకుండా చక్కగా ఇలా వేయించుకుంటాం కదండి, చక్కగా ఉంటుందండి. ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయ్యింది. ఇలాగ దోశ పెనం మీద మనం హీట్ అనేది చాలాసేపు వరకు అలానే ఉంటుంది కదండి దోశల పెనం మీద. ఇలాగా మనం ఆ హీట్ మీద చక్కగా ఈ కందిపప్పును వేయించేసుకున్నాం అనుకోండి, చక్కగా డబ్బాల్లో వేసుకొని స్టోర్ చేసుకోవడానికి చాలా. నెయిల్ పాలిష్లు అయితే మనం వేసుకుంటూ ఉంటాం కదండి, నెయిల్ పాలిష్లు మనం వేసుకొని ఇలా మూత పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా బిర్రగా ఉండి రాదు కదండి, టైట్గా ఉంటుంది మూత. అలాంటి టైంలో ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా నెయిల్ పాలిష్ వేసేసుకున్న తర్వాత మనం చక్కగా ఈ చేసాక మూత పెట్టేసుకుంటాం కదండి, అది టైట్గా ఉన్నప్పుడు ఇలా వ్యాజిలిన్ అంటే ఉంటుంది కదండి, వ్యాజిలిన్ అయితే ఉంటుంది కదా, ఈ వ్యాజిలిన్ను కొంచెం తీసుకొని ఇలాగా నెయిల్ పాలిష్ దగ్గర వ్యాజిలిన్ ఉంటుంది కదండి, వ్యాజిలిన్ కొంచెం తీసుకొని ఇలా నెయిల్ పాలిష్ దగ్గర చక్కగా మూత దగ్గర ఇలా అప్లై చేస్తే చాలండి. చక్కగా మనకి ఇలా ఈ చేసాక కొంచెం వ్యాజిలిన్ అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకు మూత పెట్టుకున్నప్పుడు టైట్గా లేకుండా లూజుగా చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి, సింపుల్గా. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగ నెయిల్ పాలిష్ చేసాలకు టైట్గా ఉండకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్, 100% వర్క్ అవుతుంది. ఇలాగ మనం కొంచెం ఇలా అప్లై చేస్తే చాలండి, వ్యాజిలిన్ చక్కగా టైట్ లేకుండా ఈజీగా మూత అయితే వచ్చేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ని ఒక 2 తీసుకున్నానండి, తీసుకుని ఇందులో వేసుకొని ఇలాగ ఏదైనా ఒక బరువుగా ఉన్న రాడ్ కానీ ఏదన్నా బరువుగా ఉన్న దాన్ని పెట్టి ఇలాగ మొత్తం కూడా ట్యాబ్లెట్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. మన ఇంట్లో ఇలాంటి చెక్క గుమ్మాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి, కొందరి ఇళ్ళల్లో అయితే ఉంటూ ఉంటాయి కదా. చెక్క గుమ్మాల దగ్గర ఒక్కొక్కసారి చెదలు వచ్చేసి చీమలు పడుతూ పుట్లు పడుతూ ఉంటాయి కదండి. అలాంటి పుట్లు పెట్టిన కాడ కానీ చెదలు పట్టిన కాడ కానీ ఈ ట్యాబ్లెట్లని, డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ని ఇలాగ ఈ పగుల దగ్గర వేసుకోమనుకోండి, చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ చీమలు కానీ చెదల పురుగులు కానీ రాకుండా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయ్యిందండి. ఇలాగ నేను డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ని ఇలాగ పౌడర్ లాగా చేసి వేసిన తర్వాత చాలా వరకు చెదలు అనేది రాలేదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా నిమ్మబద్దను తీసుకొని ఒక అరబద్దతి సరిపోతుంది. ఇలా అరబద్దని ఇలా 4 స్పూన్ పెట్టి ఇలాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఇలా నిమ్మబద్దని కాల్చుకోవాలి. ఇలా నిమ్మబద్దని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కాల్చుకున్న తర్వాత ఆ నిమ్మబద్ద పైన కొంచెం జీలకర్ర పౌడర్ ఇలా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లోకి ఈ రసం తీసుకొని తాగినట్లయితే మనకి గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా తాగామనుకోండి, మనకి 5 నిమిషాల్లోనే రిలీఫ్ అనేది ఉంటుందండి. నేనైతే ఇలానే చేస్తానండి. నేనైతే ఈ టిప్ అయితే ఫాలో అవుతూ ఉంటానండి, అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇలాగ మనం నిమ్మబద్దని హీట్ చేసుకొని చక్కగా కాల్చుకొని ఆ నిమ్మబద్ద పైన కొంచెం సాల్ట్ అలానే జీలకర్ర పౌడర్ వేసుకున్నాం అనుకోండి, కొంచెం మనం గ్లాసులో ఇలా ఈ రసాన్ని పిండుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని తాగామనుకోండి, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చక్కగా 5 నిమిషాల్లోనే రిలీఫ్ అయిపోతుందండి. టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ప్రతిదానికి ఎక్కువ మెడిసిన్ వాడకుండా ఇలా ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.